గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఒక చిన్న ఇడియం ఒకటి నేర్చుకున్నాం. ఏంటి అంటే అది ఏ పీస్ ఆఫ్ కేక్ అని. ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏంటి? మీకు చాలా ఈజీ అని. యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. దాన్నే మనం ఏమంటాం అంటే పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి అంటాం. కాబట్టి పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా ఈజీగా చేయొచ్చు. రైట్. If you know the rules of the game, it will be a piece of cake. If you know the rules of the game, it will be a piece of cake. Doing this sum is a piece of cake. అంటే చాలా ఈజీ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా చెప్పడాన్ని మనం పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి అంటాం. ఏదన్నా సరే మీకు చాలా ఈజీ అనుకోండి, రైట్. గెట్టింగ్ ఏ జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. చాలా ఈజీగా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అనేటువంటి దానిలో మనం చెప్తున్నాం అనమాట. రైట్. అది మనకి ఈరోజు ఉండేటువంటి ఇడియం అని. అట్లాగే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక వర్డ్కి మీనింగ్ నేర్చుకుందాం. ఏంటి ఆ వర్డ్ అంటే కమ్యూట్. COMMUTE. కమ్యూట్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్గా ఒక చోటకి ట్రావెల్ చేయటం అనమాట. మీ ఆఫీసులో పని కానీ, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీరు రోజు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూట్. టు గో టు ఏ ప్లేస్ రెగ్యులర్లీ. మేబీ యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఆర్ యూ హ్యావ్ సమ్ వర్క్ దేర్. సో యూ గో టు దట్ ప్లేస్. రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉంటారు. దాన్ని మనం ఏమంటామంటే కమ్యూట్ అని చెప్పి అంటాం. హీ కమ్యూట్స్ టు వర్క్ బై ట్రైన్. అంటే అతను రోజు కూడా ట్రైన్కి వెళ్ళి వస్తుంటాడు, ట్రైన్లో ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.